హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 14 అధ్యాయము గుణత్రివిభాగ యోగములో 14వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. సత్వగుణము కలిగిన వాడు మరణించిన తర్వాత ఏ లోకానికి వెళ్తాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమవిధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణం వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. సత్వగుణము చేసిన వాడంటే మంచి గుణము కలిగిన వాడు, మంచివాడు, మంచి భావంతో కలిగిన వాడు, దాన ధర్మాలు చేసేవాడు, ఆధ్యాత్మిక మార్గం వెళ్ళేవాడు, ఒకరి తాలూకా మంచితనాన్ని గ్రహించి వారికి ఉపకారం చేసేవాడు, ఎవరిని కూడా ద్వేషింపనివాడు, మంచి మార్గములో వెళ్ళినవాడు సత్వగుణము కలిగినవాడు, వేదములు చదివినవాడు, ఇతిహాస స్మృతులు కలిగినవాడు, గురోపదేశం పొందినవాడు, ఒక మంచి మార్గములో పేదల యందు ప్రేమ కలిగి దయా కరుణ కలిగిన వాడు, దేనిని కూడా ద్వేషింపినవాడు, అందరూ కూడా అంటే ఉత్తమ గుణం కలిగిన వాడు మరణిస్తే వాడు ఏం చేస్తాడంటే అతడు కర్మలను ఆచరించిన వాడి యొక్క మంచి గుణాలు ఎవరైతే ఉత్తమ స్వర్గాది దివ్యలోకములు వెళ్తుంటాడు వాడు పుణ్యాత్ముడు. ఉత్తమ గుణం కలిగిన వాడు, సత్వగుణం కలిగిన వాడు పుణ్యాత్ముడు. కాబట్టి పుణ్యం ఉన్నంత వరకు కూడా స్వర్గలోకంలో ఉంటాడు. ఆ స్వర్గలోకంలో పుణ్యం అయిపోయిన తర్వాత శుచీనాం శ్రీమతాం దేహే యోగ భ్రష్టోభిజాయితే. ఆయన ఏం చేస్తాడంటే శుచిమంతుడింట్లో కానీ, శ్రీమంతుడింట్లో కానీ, యోగుడింట్లో కానీ ఆయన జన్మిస్తాడు. స్వర్గలోకంలో పుణ్యం ఉన్నంత వరకు స్వర్గం అనుభవించిన తర్వాత ఈ భూమిలో జన్మించిన తర్వాత ఒక యోగులింట్లో కానీ, సదాచార సంపన్నుడింట్లో కానీ, తర్వాత శుచీనాం శ్రీమతం శుభ్రత కలిగిన ఇంట్లో కానీ వాడు జన్మిస్తాడని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఉత్తమ కర్మలు ఆచరించే వారు చేరడి నిర్మలమైన స్వర్గాది దివ్యలోకములు పొందును. సత్వగుణం అధికంగా ఉన్నవాడు ఈ విధంగా జన్మిస్తాడు. స్వర్గలోకములో పుణ్యము ఉన్నంత వరకు అనుభవించి ఈ భూలోకములో ఒక మంచి జన్మ, ఒక మంచి కర్మ, ఒక జ్ఞానంతో కలిగినటువంటి జన్మ ఆయన ఎత్తుతాడు. కాబట్టి మనం సత్వగుణంలో ఉన్నామా, తమో గుణములు ఉన్నామా, రజోగుణములు ఉన్నామా అని మనం కూడా విచారణ చేసుకొని శుద్ధ సాత్విక